రెండేళ్ల నుంచి ఒకటే సినిమా చేస్తున్న చరణ్ రీసెంట్ గా మరో 2 కొత్త సినిమాలు స్టార్ట్ చేసి మొత్తం 3టితో ఎంగేజ్ అయిపోయారు. సినిమాలు అయితే అనౌన్స్ చేశారు కానీ మరి ఈ సినిమాలు షూటింగ్ చేసేది ఎప్పుడు, సినిమాలు కంప్లీట్ అయ్యేది ఎప్పుడు, రిలీజ్ అయ్యేది ఎప్పుడు, అసలు చరణ్ స్పీడ్ కి బ్రేకులు వేస్తోంది ఎవరు? ఉన్న ఒక్కటే ఇంకా కొలిక్కి రాలేదు. మళ్ళీ కొత్తగా అనౌన్స్ చేసిన సినిమాల సంగతేంటని వరి అవుతున్నారు చరణ్ ఫ్యాన్స్. ఎందుకంటే చరణ్ టైం అంతా శంకరే తినేస్తున్నాడని, అసలు శంకర్ వదిలితేనే మిగిలిన సినిమాల్ని స్పీడప్ చేసే పనిలో పడతాడని డిస్కస్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. 2 ఏళ్ల నుంచి గేమ్ చేంజర్ షూట్ లోనే ఉన్న చరణ్ మిగిలిన సినిమాలు స్టార్ట్ చేయాలంటే శంకర్ సినిమాని కంప్లీట్ చేయాలి. కానీ అదెప్పుడన్నది మాత్రం తెలియడం లేదు అటు చరణ్ కి ఇటు జనానికి. శంకర్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 2 ఏళ్ల నుంచి నానుతున్న ఈ సినిమా మీద జనాల్లో ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతోంది. అయితే ఈ సినిమా కంప్లీట్ కాకముందే పోయిన సంవత్సరమే అనౌన్స్ చేసిన బుచ్చిబాబు చరణ్ సినిమా కంప్లీట్ చేస్తాడని వెయిట్ చేసి మొన్న మధ్యనే ఓపెనింగ్ కూడా జరుపుకుంది. ఇక గేమ్ చేంజర్ అయిపోతే చరణ్ తో సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాడు బుచ్చిబాబు. చరణ్ ని మిగిలిన సినిమాల షూటింగ్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ లేకుండా లాక్ చేశారు శంకర్. ఒక పక్క గేమ్ చేంజర్ అవ్వట్లేదు, వేరే సినిమాలు స్టార్ట్ అవ్వట్లేదు. ఈ 2 సినిమాలకు తోడు సుకుమార్ తో మరో సినిమా అనౌన్స్ చేశారు చరణ్. అయితే అటు బుచ్చిబాబు మూవీ ఇటు సుకుమార్ సినిమా ఈ 2 నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అనే పోస్ట్ చేశారు. బుచ్చిబాబు అయితే నెక్స్ట్ సమ్మర్ కే తన సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అసలు ఈ 2 సినిమాలు ఇంకా మొదలే కాలేదు. వీటిలో ఒక్క సినిమా స్టార్ట్ అయినా ఫాస్ట్ గా షూట్ చేసి రెండోది మొదలు పెట్టొచ్చు. కానీ శంకర్ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు చరణ్ కి. అందుకే గేమ్ చేంజర్ ఎప్పుడు అవుతుందా, చరణ్ మిగిలిన సినిమాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయా, ఎప్పుడు కంప్లీట్ అవుతాయా, ఎప్పుడు థియేటర్లలోకి వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.